వెల్కమ్ బ్యాక్. అక్టోబర్లో ఓవైపు అవినీతిపై అన్నా హజారే ఉద్యమం చేస్తుండగా బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ దేశవ్యాప్తంగా జనచేతన యాత్రలు చేశారు. గజల్ కింగ్ జగ్జీత్ సింగ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల ఆరాధ్య గాన గంధర్వుడు భూపేన్ హజారికా మరణాలు సాహితీ ప్రియుల్ని కలిచివేశాయి. అటు రిటైల్ రంగంలో ఎఫ్డీఐ అంశం కేంద్రాన్ని ఓ కుదుపు కుదిపింది. బెంగాల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెలరేగిన మంటలు దాదాపు 100 మంది ప్రాణాలు తీసి మన దేశంలో ఫైర్ సేఫ్టీపై అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. అక్టోబర్ ప్రథమార్థంలో అన్నా టీం కోర్ మెంబర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ భూషణ్ పై ఆయన ఛాంబర్లోనే దాడి జరగడం అనూహ్య పరిణామం. సుప్రీంకోర్టులో తనకు కేటాయించిన గదిలో ప్రశాంత్ భూషణ్ పై శ్రీరామ్ సేన కార్యకర్తలు దాడి చేశారు. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ అవినీతికి వ్యతిరేకంగా జనచేతన రథయాత్ర చేపట్టారు. జయప్రకాష్ నారాయణన్ జన్మస్థలమైన బీహార్లోని సితాబ్ దయారాలో ప్రారంభించి దేశమంతా పర్యటిస్తూ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు. గజల్ కింగ్ జగ్జీత్ సింగ్ మరణం గజల్ సంగీతానికి తీరని లోటైతే అభిమానులను కలిచివేసింది. సామాన్యులకు గజల్ గీతాలను చేరువ చేసిన అద్భుత గళం మూగబోవడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. నవంబర్లో 2G కేసులో కనిమొళికి సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆమె కుటుంబం మొత్తం కన్నీటి పర్యంతమైంది. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా ప్రవర్తించినందున బెయిల్ నిరాకరిస్తున్నట్లు న్యాయమూర్తి చెప్పడంతో కనిమొళి మరికొంతకాలం జైలుకు పరిమితమయ్యారు. నవంబర్ 29వ తేదీన హైకోర్టు బెయిల్ ప్రసాదించడంతో 6 నెలలు జైల్లో గడిపిన కనిమొళి బయటకు వచ్చారు. కేంద్ర మాజీ సమాచార శాఖ మంత్రి సుఖ్రామ్ అవినీతికి పాల్పడ్డారంటూ 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. కొన్ని రోజులకు శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. 84 ఏళ్ల సుఖ్రామ్ విచారణ ఎదుర్కొంటున్న సమయంలో అవినీతి నేతలకు ఇదే శాస్తి అంటూ హర్వీందర్ సింగ్ అనే వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. 2 వారాల తర్వాత ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ను ఓ సర్దార్జీ చెప్పుతో కొట్టాడు. జానపదాన్ని జనంలో పలికించిన స్వరకర్త గాన గంధర్వుడు భూపేన్ హజారికా మృతితో ఈశాన్య భారతం కదిలిపోయింది. మూల ఆదివాసీ కళారూపాలకు శాస్త్రీయతను తీసుకొచ్చిన సంగీతకారుడి మరణం అభిమానులను జానపద గాయక ప్రపంచాన్ని వేదనలో ముంచేసింది. మావోయిస్ట్ అగ్రనేత 3.5 దశాబ్దాలు అజ్ఞాత పోరాటం చేసిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ బెంగాల్ అడవుల్లోని జంగల్ మహల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందడం సంచలనమైంది. డిసెంబర్ నెల రిటైల్ రంగంలో ఎఫ్డీఐ అంశం కేంద్రాన్ని కుదిపేసింది. భారత్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులంటూ పట్టుబడిన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. చిల్లర వర్తకులు ఆందోళన బాటపట్టారు. ప్రతిపక్షాల గగ్గోలు కారణంగా పార్లమెంట్ అట్టుడికిపోవడంతో యూపీఏ సర్కార్ వెనక్కి తగ్గింది. ఇక లోక్పాల్ బిల్లుపై ప్రభుత్వం సాగతీత ధోరణినే అవలంబించింది. నిర్లక్ష్యాన్ని సహించలేని అవినీతి వ్యతిరేకోద్యమ నేత అన్నా హజారే మరోసారి ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తడంతో అన్నా సూచనలను పక్కన పెడుతూ తనదైన సవరణలతో లోక్పాల్ బిల్లు ప్రతిపాదించింది ప్రభుత్వం. పశ్చిమ బెంగాల్కు డిసెంబర్ వేదననే మిగిల్చింది.
కోల్కతా నడిబొడ్డున ఏఎంఆర్ఐ కార్పొరేట్ హాస్పిటల్లో చెలరేగిన మంటలు 90 మంది రోగుల ప్రాణాలు తీశాయి. దేశాన్ని కదిలించిన ప్రమాదం మరవకముందే కల్తీ మద్యం ప్రమాదం శరాఘాతంలా తాకింది. మద్యంలో మిథైల్ ఆల్కహాల్ అధికంగా ఉండడంతో బెంగాల్లో 170 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఎవర్ గ్రీన్ హీరో దేవానంద్ లండన్లో గుండెపోటుతో మరణించారు. 4 దశాబ్దాలు అర్బన్ హీరోగా రాజ్యమేలిన దేవానంద్ తన సినిమాలతో బాలీవుడ్ లో సంచలనాలనే సృష్టించారు. దిల్ పుకారే ఆరే 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 దిల్ పుకారే ఆరే 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 అభి నా జా మేరే సాథీ దిల్ పుకారే ఆరే ఆరే ఆరే. చెలిమికి మారుపేరు ఈ ఏడాది చివర్లో మసగబారింది. జయలలిత శశికళ బంధానికి తెరపడింది. 3 దశాబ్దాలుగా ప్రాణంలో ప్రాణంగా ఉన్న శశికళ అండ్ కంపెనీకి పార్టీలోంచి ఉద్వాసన పలుకుతూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. 2011లో రాజకీయంగా ఆర్థికంగా దేశం ఎన్నో ఎత్తు పల్లాలను చూసింది. మొత్తంగా చూస్తే ప్రతి భారతీయుడి నోట యూపీఏ 2 అవినీతే ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ అవినీతి వ్యతిరేక పోరులో అన్నా హజారే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. ఈ ఏడాది కూడా ముంబైలో తీవ్రవాదులు చెలరేగిపోయారు. కనీసం వచ్చే ఏడాదైనా దేశ ప్రజలకు సుఖ శాంతులు కలగాలని మీ హెచ్వై టీవీ ఆశిస్తోంది.